ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరొందిన దెందులూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి సంచలనం రేపారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేస్తానని ప్రకటించారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్న చోట జనసేన బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉంటే వారి తరపున తాను ప్రచారంలో పాల్గొంటానని చింతమనేని ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఏలూరు కార్పొరేషన్లో జరుగుతున్న ఎన్నికల పరిణామాలపై తీరుపై చింతమనేని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి కొందరు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకుంటున్నారని చింతమనేని ఆరోపించారు. పార్టీని అమ్ముకున్న వారికి భవిష్యత్తు ఉండదని వ్యాఖ్యానించారు. టీడీపీని నమ్ముకున్న వారికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని చింతమనేని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మంత్రి గారు వాళ్ళ యొక్క అనుచరులు ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి బేరసారాలు ఆడటం ప్రజాస్వామ్యానికి సిగ్గుసేటైనటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నటువంటి